బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం చేనేత కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలడంతో 7గురికి గాయాలయ్యాయి. గాయాల పాలైన వారిలో 2 చిన్నారులు 2 మహిళలు ఉన్నారు. క్షతగాత్రులను తాడిపత్రిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ లైవ్ లో అందిస్తారు. గుడ్ మార్నింగ్ నరేష్, చెప్పండి అసలు ప్రమాదం ఏ విధంగా జరిగింది? గుడ్ మార్నింగ్ గగన. చేనేత కాలనీలో తాడిపత్రి చేనేత కాలనీలో నిన్న రాత్రి గ్యాస్ లీక్ అయ్యి అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అక్కడ ఇంట్లో అయితే 4 కుటుంబ సభ్యులు ఉన్నారు గగన. వాళ్ళందరికీ గ్యాస్ రెగ్యులేటర్ తీసినప్పటికీ గ్యాస్ ఏకదాటిగా లీక్ అవుతూనే వస్తుంది. అది మొత్తం పక్కింటి వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యి స్మెల్ రావడంతో వెంటనే గమనించి అలర్ట్ అయినారు. ఈలోపే అది గ్యాస్ లీక్ అవడంతో అక్కడే మంటలు చెలరేగినాయి. వెంటనే వాళ్ళు అప్రమత్తమై బయటకు వచ్చే ప్రయత్నం చేసినారు. ఈ ప్రయత్నంలోనే అందరికీ 2కైతే స్వల్ప గాయాలైనాయి. 2 పరిస్థితి విషమంగా ఉంది. అక్కడ కాపాడడానికి వెళ్ళిన కొంతమంది పక్కన స్థానికులకు కూడా 6 మంది దాకా వాళ్ళకి స్వల్ప గాయాలైనాయి. మంటల్లో చేతులు కాళ్ళు కాలినాయి. వీళ్ళందరినీ కూడా వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు. 2 పరిస్థితి మాత్రం విషమంగా ఉంటే రాత్రే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినారు. ఈ ఘటన మీద ఆరా తీసేదానికి జేసీ ప్రభాకర్ రెడ్డి వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ వైద్యులకు కూడా సూచనలు ఇచ్చినాడు. మెరుగైన వైద్యం అందించాలి, వీళ్ళు తొందరగా కోలుకునేటట్టు చర్యలు చేపట్టాలని వైద్యులకు కూడా సూచించినారు. గగన, నరేష్, అసలు ఏ సమయంలో ఈ ప్రమాదం జరిగింది? ప్రమాదం జరిగినప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారు? ఇది రాత్రి 7:30-8 ఆ టైంలో ఘటన జరిగింది గగన. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో 4 వ్యక్తులు ఉన్నారు, కుటుంబ సభ్యులు. ఆ 4 కూడా ఈ గ్యాస్ ప్రమాదంలో చిక్కుకున్నారు. అక్కడ మంటలు చెలరేగినాయి. గ్యాస్ లీక్ అయింది, వాళ్ళు గమనించలేదు. అయితే పక్కింటి వాళ్ళకి స్మెల్ రావటం, ఇంకా ఈలోపే మంటలు చెలరేయడంతో అందరూ కూడా అప్రమత్తమైనారు. ఈ గ్యాస్ లీక్ అవడంతో అప్పటికే ఫుల్గా ఇల్లు మొత్తం గ్యాస్ అంతా స్ప్రెడ్ అయిపోయింది. స్ప్రెడ్ అవడంతో లైట్లు వేసి ఉంటాయి కాబట్టి ఇంట్లో ఆ లైట్ల వేడికి ఇక్కడ మంటలన్నీ చెలరేగి అక్కడ చాలా ప్రమాదం చోటు చేసుకుంది గగన. ఈలోపు స్థానికులు వచ్చేలోపు సుమారుగా వీళ్ళు 2 అయితేనేమో బలంగా గాయపడ్డారు గగన. 2కి ఏమో స్వల్పంగా గాయాలైనాయి. ఇంకా రక్షించే వాళ్ళకి మాత్రం చేతులు కాళ్ళు జస్ట్ అలా కాలినాయి గగన. రైట్ నరేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.